మహబూబాబాద్ మండలం అలాగే మహబూబాబాద్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 34 చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యంగా పేదవాళ్ళు, చదువుకున్న మహిళలు, 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు, ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి మహిళలు తల్లిదండ్రులకు పెళ్లి చేయడానికి కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. వాళ్ళకు ఆర్థిక సాయం చేయాలనే ఏకైక లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి కళ్యాణి లక్ష్యం పథకం కింద ₹1,00,000 పాటుగా 1 తులం బంగారం ఇచ్చే బృహత్తరమైన కార్యక్రమానికి మన కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టింది. ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు ఏవైతే ఉందో నిజమైన లబ్ధిదారికి ఇచ్చే విధంగా ఈసారి ప్రణాళిక రూపొందించడం జరిగింది. ఈ 6 గ్యారెంటీలకు సంబంధించి ఇప్పటికే మేము ప్రజాపాలనలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో మొదటి విడతలో భాగంగా మేము మన తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియను చేసి తర్వాత ఈ 5 సంక్షేమ పథకాలను మేము వాటిని అప్లికేషన్లను చూసి నిజమైన లబ్ధిదారునికి చెందే విధంగా పార్టీలకు అతీతంగా ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది. ఈరోజు మహబూబాబాద్ మండలం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి 34 చెక్కులు, అంటే 34 మందిని ఎంపిక చేసుకున్న వాళ్లకు ₹34,000 ఆర్థిక సాయం ఇచ్చే బాధ్యతను, 34 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. ఇదే విధంగా అనేక బృహత్తరమైన కార్యక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా పేద ప్రజలకు, అడుగారిన సమాజానికి న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లవేళలా మీకు సేవలు ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.